నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య దోడాలో 2 సార్లు కాల్పులు. మరోసారి వివాదంలో ఏపీ మాజీ మంత్రి రోజా. సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు, శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఇవాళ ఫైరింగ్ జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే 2 సార్లు కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా ఫైరింగ్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు పంచన్బాటాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. దేశ ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 4 భారతీయ జవాన్లు వీరమరణం పొందారు. ఇవాళ జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు చెప్పారు. దేశ ఫారెస్ట్ బెల్ట్లో ఉన్న దారికోటే ఉరార్బాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన దళాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చాలా కఠినమైన కొండ ప్రాంతాలు వెదర్ వల్ల ఉగ్రవాదులు ఏరువేత సమస్యాత్మకంగా మారింది. సోమవారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్ చెందిన జైషే మహమ్మద్తో లింకు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సోమవారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో డార్జిలింగ్కు చెందిన కెప్టెన్ బ్రిజేష్ తాఫాబ్, ఏపీకి చెందిన నాయక్ డి రాజేష్, రాజస్థాన్కు చెందిన సిపాయిలు బిచింద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ సంస్థకు షాడో గ్రూప్ ది కాశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని తిరుచెందూరులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు రోజాతో సెల్ఫీలు తీసుకునేందుకు వచ్చారు. అదే సమయంలో 2 పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజా ముందు వచ్చారు. దీంతో రోజా ఆమె చేతులతో వారిని వెనక్కి నిలబడాలని సూచిస్తున్నట్లు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో మాజీ మంత్రి ప్రవర్తనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు చదువులలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదిగి భవిష్యత్తు ఆనందమయంగా సాగుతుందని కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ కళాశాల ప్రిన్సిపాల్ వై కాంచనమాల పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కిల్లంపూడి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముందుగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ కళాశాలలో సత్ప్రవర్తన కలిగి మంచి పౌరులుగా చదువులో రాణించినప్పుడే ప్రయోజకులుగా అవుతారని తెలిపారు. వారి ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు రావడం జరుగుతుందని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఎస్ఐ జబీర్, ప్రిన్సిపల్ కాంచనమాల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చదరం చంటిబాబు, తూము కుమార్, కుర్లా చిన్నబాబు, గుడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ మటుకు బిల్డప్ మటుకు ఇదో బిల్డప్ కొట్టేస్తే అక్కడ రాదు. మీ స్టూడెంట్లో ఉన్న అడిగితే ఎంఎస్ఎఫ్ ఇంటర్మీడియట్కి వచ్చాక కూడా మారకపోతే ఇంకెప్పుడు మారుతారు నాయన మీరు? ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పక్కర్లా, మీ గురించి ఎక్కువ కంప్లైంట్లు పడుతున్నాయి. మేడం ఈసారి ఏమంటే ఇంటర్ రైటింగ్ రాసిచ్చాను, వాళ్ళ పేరుతో రాసిస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ కింద పోల్చింది పంపించినందుకు మంచి పేరు తెచ్చారని ఇంటికి వెళ్ళాక పొగుడుతారు వాళ్ళు. ఇంకేముంది మేడం కంప్లైంట్స్ మీ? బటన్స్ పెట్టమంటే ఉదయం ఒకటి నవ్వుతున్నాడు. ఉన్నాడా మేడం వాడు? మందులో పోల్చుకోలేదు సార్. బటన్స్ పెట్టడం లేదండి. నేను అమ్మాయిలు అయితే మారమన్నా కొంత మారారు అనాలి. అంటే వాళ్ళు చెప్తుంటే అదేదో వెటకారం అనుకుంటున్నాను తప్ప సీరియస్. అలా ఎవరికైనా అనిపించిందా? మీరు త్రిశంకు స్వర్గం నుండి 8 అర్బన్ గ్రామాలకు విముక్తి కలిగించాలి. గవర్నర్ ఆర్డినెన్స్ అమలు చేయాలి. వాకలపూడి పౌర సమావేశం డిమాండ్. 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర గవర్నర్ కెఆర్ నరసింహన్ ఆర్డినెన్స్ జీవో 367/29/7/2013 ప్రకారం కాకినాడ అర్బన్ గ్రామాల విలీనం అంశాన్ని చేపట్టారని, నగరంలో కలిపిన గ్రామాలకు పంచాయతీ
మెయింటెనెన్స్ రికార్డులు వెనక్కి తీసుకున్న ధోరణితో 42-48గా ఏర్పడిన అప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన స్వామినగరం టీచర్స్ కాలనీ గ్రామాలపై కోర్టు కేసులు ఏర్పడ్డాయని, ఫలితంగా నగర విస్తీరణ జరగలేదని, పంచాయతీ చట్టం నుండి వేరు చేసిన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ రమణయ్యపేట, వలసపాకల, వాకాలపూడి గ్రామాలు త్రిశంకు స్వర్గంగా తయారయ్యాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. బుధవారం ఉదయం వాకలపూడి హైస్కూల్ రోడ్లోని యాదవ్ కళ్యాణ మండపంలో స్థానిక సమావేశం జరిగింది. మాజీ సర్పంచ్ కింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు పాల్గొన్నారు. 13 ఏళ్లుగా విలీనం నిర్వహణను కాలయాపన చేయడం వల్ల వాకలపూడి గ్రామం ఎందుకు కొరకాకుండా తయారైందని అన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటే గ్రామంగా ఉంచండి లేదా నగరం కలపాలని డిమాండ్ చేశారు. 6 గ్రామాలలో కోర్టు వ్యాజ్యాలు ఉన్నట్టుగా పేర్కొంటున్న విషయము అవాస్తవమని అన్నారు. పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. సమావేశంలో మండా సింహాద్రిరాజు, ఎం సత్యనారాయణ, వీరగని వెంకటేశ్వరరావు, సిహెచ్ నల్లబాబు, కె మూర్తి, ఎం గణేశ్వరరావు, జి సూరిబాబు, ఎం లక్ష్మణరావు, వి రామకృష్ణ, డి విజయకుమార్, ఎం బుజ్జి బులుసు అమ్మ, కేవివి సత్యనారాయణ, కొల్లుబోయిన అప్పలరాజు, కె శ్రీనివాస్, భవానీ భాస్కర్ పాల్గొన్నారు. పౌర సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, తూరంగి కమిటీ ప్రతినిధి జోగా అప్పారావు, వలసపాకల కమిటీ ప్రతినిధి సలాది శ్రీనివాస్ బాబు, ఇంద్రపాలెం కమిటీ ప్రతినిధి సిహెచ్ విజయ్ కుమార్, రూరల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దాడ సుబ్బారాయుడు పాల్గొని మాట్లాడారు. 2009 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా సుమారు 37 గ్రామాలను విలీనం చేస్తూ ఒక జీవోని ఇవ్వడం జరిగింది. దాని మీద జూన్ నెల 27వ తారీఖున మేము ఈ 37 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, గ్రామ పెద్దలందరూ కూడా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించిన పిదప గవర్నమెంట్ దిగివచ్చి ఆ జీవోని డీనోటిఫై చేస్తూ గ్రామాలు డీనోటిఫై చేసింది. 37 గ్రామాల నుంచి 8 గ్రామాలకు డీనోటిఫై చేసి 8 గ్రామాలు మాత్రం విలీనం చేస్తాం, మిగతా గ్రామాలకు మామూలుగా ఎలక్షన్ జరుగుతాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ గ్రామాలు ఏమిటంటే వాకలపూడి, వలసపక్కల, రమణయ్యపేట, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, ఎస్ఎస్తాపురం, స్వామినగర్, గంగనాపల్లి గ్రామానికి సంబంధించిన టీచర్స్ కాలనీ, హ్యామ్లెట్, ఈ 8 గ్రామాలకి కూడా విలీనం చేస్తూ ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ విలీన ప్రక్రియ నడుస్తూనే ఉంది తప్పితే విలీనం పూర్తవుతుంది. 2013 సంవత్సరంలో 4th జనరల్ ఎలక్షన్స్లో ఈ గ్రామ పంచాయతీలకు కూడా ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇంద్రపాలెం గ్రామం నుంచి, వాకలపూడి గ్రామం నుంచి, వలసపాకల గ్రామం నుంచి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన సందర్భంలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఈ గ్రామాలకి త్వరలో జరగబోయే 4th జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ నిర్వహించండి అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి మీ జడ్జిమెంట్ కాపీ పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ రిఫర్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఈ గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పెట్టడానికి వీల్లేదని చెప్పడంతో ఎలక్షన్ నిర్వహించడం జరగలేదు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో ఈ యొక్క విలీన ప్రక్రియను కొనసాగిస్తూ గవర్నర్ గారు ఏం చేశారంటే, మేము ఈ 8 గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలకవర్గాలు అలాగే గ్రామ సభలకు సంబంధించిన తీర్మానాలని, పాలకవర్గ తీర్మానాలని కలెక్టర్ గారు, గ్రామ సభ తీర్మానాలని గవర్నర్ గారు అబియన్స్ అంటే రద్దు చేసి ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ సారాంశం ఏంటంటే, ఈ రోజు నుంచి ఆ జియో డేట్ ఏదో ఇచ్చారో ఆ జియో డేట్ నుంచి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో భాగం అవ్వబోతున్నాయని చెప్పేసి గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నర్ గారు ఎవరంటే నరసింహం గారు గవర్నర్. మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది ఈ ఆర్డినెన్స్ వచ్చే టైంకి. సో ఇది టెక్నికల్గా ఉన్న ఈ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇది ఇటు పంచాయతీ ఎలక్షన్ జరగట్లేదు, అలాగనే మమ్మల్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ కలెక్టర్ లేదు. ఈ డిస్టర్బెన్స్ క్లియర్ అవ్వాలంటే 2 డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఒక చోట కూర్చొని ఒక కూలంకొచ్చగా చర్చించుకున్న తర్వాత గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తే, మీకు మాకు పంచాయతీగా కొనసాగించాలంటే గవర్నర్ గారి ఆర్డినెన్స్ క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. అది ఎవరు చేయాలంటే ఇప్పుడున్న గవర్నర్ గారు రద్దు చేయాలి. లేదు అంటే అదే గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డినెన్స్ గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మున్సిపాలిటీలో కలపాలి. 2 మార్గాలు ఉన్నాయి. మాకు 2 మార్గాలు వదిలేసి మధ్యలో వచ్చేసారు. మా గ్రామాలుగా ఉన్నాం కానీ మాకు పాలకవర్గాలు లేవు. గడిచిన 13 సంవత్సరాలుగా మా 8 గ్రామాలకి పాలకవర్గాలు లేవు. ఇంకో అన్యాయకరమైన విషయం ఏంటంటే, ఎస్ఎస్తాపురం అలాగే స్వామినగర్ గ్రామాలను విలీనం చేసుకుంటే వాటికి
డివిజన్స్ కూడా ఎయిర్మార్క్ చేసి 42, 48 డివిజన్స్గా ఎయిర్మార్క్ చేసి వాటికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రెండాటికి కూడా కోర్టు అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి వారు రెండాటికి ఎలక్షన్ నిర్వహించలేదు. 50 డివిజన్స్కి 48 డివిజన్స్కి మాత్రమే గడిచిన పాలకవర్గంలో ఎలక్షన్స్ జరిగాయి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడంటూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అసలేం జరిగిందంటే, శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడం, అదే రోజు శ్రీశైలంలోని ఓ గుడిలోనున్న శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకొని కనిపించింది. దీంతో భక్తులు భక్తి భావంతో పరవశించారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని పాతాళగంగకు వెళ్లే నడకదారి రోడ్డు మార్గంలోని కొండ పక్కన ఉన్న వజ్రాల గంగమ్మ గుడి వెనుక ఉన్న చిన్న గుడిలోని శివలింగానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యాన్ని అటుగా వెళ్తున్న భక్తులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. శివలింగానికి నాగుపాము చుట్టుకొని ఉండడంతో భక్తులు ఒక్కసారిగా భక్తి భావంతో దర్శించుకున్నారు. ఈ ఆలయం శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉంది. అయితే పాతాళగంగ పుణ్య స్నానాలకు నడక మార్గంలో వెళ్లాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి. దీంతో భక్తులు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను దర్శించుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు వజ్రాల గంగమ్మ గుడి దర్శనానికి వెళ్లి పక్కనే ఉన్న శివలింగానికి పూజలు చేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ఈ అరుదైన దర్శనం కలగడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. జనని ట్రాన్స్మిల్లర్ కంపెనీలో ప్రమాదం జరిగి వ్యక్తి మరణించడం జరిగిందని మాకు వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీకి వచ్చి పరిశీలించినట్టు ఈసీఎల్ఎన్ బుల్లి రాణి ALOYRS కుమార్లు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట వద్ద గల జనని ట్రాన్స్మిల్లర్లో 18 సంవత్సరాల పిఠాపురం ప్రతిపాడు లక్ష్మీ నరసాపురం గ్రామానికి చెందిన బుర్రా సత్యసాయి నెల క్రితమే పనిలో జాయిన్ అయ్యాడని, అయితే మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మరణించినట్లు స్థానికులు తోటి వర్కర్లు తెలియజేశారని తెలిపారు. అయితే సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారని, పూర్తి వివరాలు తెలియవలసి ఉందని, అయితే పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతుడు బుర్రా సత్యసాయి వయసు నిర్ధారణ చేయవలసి ఉందని, దానిని బట్టి లేబర్ యాక్ట్ నియమ నిబంధన ప్రకారం మృతుడి కుటుంబానికి అందవలసిన పరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అయితే ఈ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియవలసి ఉందని అన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. దినము 16/7/2024 సాయంత్రం 5 గంటల సమయంలో మనకి ఇక్కడ జనని కన్స్ట్రక్షన్స్ వారి ఇండస్ట్రియల్ పరిధిలో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒక 18 సంవత్సరాల వ్యక్తి అందులో పడి మరణించడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఇక్కడికి మేము అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కాకినాడ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు కాకినాడ, తర్వాత మన చైల్డ్ లైన్ నుంచి రావడం కూడా జరిగిందండి. ఒకసారి పరిశీలించిన తర్వాత యాజమాన్యం వారు ఇంకా మాకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము సామర్లకోట పోలీస్ స్టేషన్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఒకసారి పూర్వపరాలన్నీ పరిశీలించి మృతుడికి రావాల్సినవన్నీ మా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంప్లాయీ కాంపన్సేషన్ కానీ, తర్వాత అతని ఏజ్ నిర్ధారణ చేసి ఒకవేళ చైల్డ్ లేబర్ అయినటువంటి అయితే చైల్డ్ లేబర్ కింద ప్రాసిక్యూషన్ చేయడం కానీ తదుపరి చర్యలన్నీ మేము చేపడతామని అందరికీ తెలియజేసుకుంటున్నామండి. ఆయనకి జరగాల్సిన న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాం. గారి కాకినాడ సర్కిల్ 1 అండి. ఈ జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో నిన్న సాయంత్రం అంటే దాదాపు 5-9 మధ్యలో యాక్సిడెంటల్గా ఒక వ్యక్తి చనిపోయాడండి. దాని మీద ఎంక్వైరీ చేయడం కోసం నేను, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మేడం గారు, మిగతా స్టాఫ్ అంతా వచ్చామండి ఇక్కడికి. వాళ్ళు యాజమాన్యం వారు మాత్రం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. చాలాసార్లు ట్రై చేసాం. అందువల్ల మేము ఇమీడియట్గా సామర్లకోట పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తెప్పించి ఆ డీటెయిల్స్ అన్ని పరిశీలిస్తున్నామండి. దీని తదుపరి యాజమాన్యం వారు అందుబాటులోకి వచ్చిన తర్వాత లేబర్ లాస్ ప్రకారం ఆ వ్యక్తికి ఏదైతే రావాలో చట్టపరంగా ఆ మొత్తం అంతా కూడా ఇప్పించడానికి మేము పూర్తిగా సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లా నుండి అనకాపల్లికి బుధవారం వచ్చి ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సిబ్బంది పోలీస్ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని అన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, ఇందుకు పోలీస్ అధికారులు మీడియా సహకారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ ఎస్ అప్పలరాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్నదాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు, పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్, అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్, ఏమైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ ఆర్ ఎనీ సజెషన్స్, ప్లీజ్ వెల్కమ్. ఒక రౌండ్ అయితే నాకు కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ మహిళా సమస్యలపై అధిక ప్రాధాన్యత. కాకినాడ జిల్లా పోలీస్ అధికారిగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ఈ మేరకు పాటిల్ బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ తాను ఎస్పీగా పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి బదిలీపై కాకినాడకు వచ్చానని అన్నారు. మహిళల సమస్యలను తన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే బెట్టింగులు, అక్రమాలకు పాల్పడితే సహించేదే లేదంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రజల నుంచి పోలీసులకు ఎటువంటి సలహాలు ఇచ్చినా వాటిలో మెండుగా ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. కింది స్థాయి సిబ్బంది నిరంతరం ప్రజారక్షణ గురించి పనిచేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్, ఆనరబుల్ డీజీ సార్ for giving me this opportunity to work as Superintendent of Police Kakinada. So government priorities ఏమున్నాయో law and order maintain చేయడం, crime against women control చేయడం, తర్వాత all social evils including ganja, drunk and driving, open drinking, gambling, any social evil control చేయడము నా priorities. So I would like to tell that I am always approachable. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్డ్ పోలీస్ ఆఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై. అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని చెప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడం అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ, గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్, అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో, మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫీజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు. జనసేన సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలిపారు.
కాకినాడ సిటీలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని జనసేన సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలిపారు. బుధవారం కాకినాడ తోటా సుధీర్ గృహం వద్ద ఆయన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, బడే కృష్ణ, సత్యనారాయణ, సురేష్ బాబు, లోబరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా కాకినాడ పట్టణంలో ఉండేటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, సోదరమణులు, పాత్రికేయులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజున నాకు శుభాకాంక్షలు తెలపడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పాలంటే నాకు ఎప్పుడూ కూడా ఏదో చదువుకునే రోజుల్లో విద్యార్థులు అందరితో గడుపుకొని చేసుకున్నాం. కానీ ఈ రోజున ఎంతమంది మనసుల్లో నేను ఉన్నాను, వీళ్ళందరికీ నేను ఒక దీనిగా ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటే నాకు నేనే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. ఏంటి ఎంతమందిని నేను ఒక సోదరులాగా నాకు వచ్చారు, ఇంతమంది నాకు సోదరులు ఉన్నారా, ఇంకా నాకేం పర్వాలేదు, నా కుటుంబానికి వీళ్ళందరూ భరోసా అని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను. నాకు ఏది ముఖ్యం కాదు, పదవులు కాదు, ఏది కాదు. మీ అందరి మనసులో ఒక అన్నలాగా ఉండి ఎప్పుడూ మీతో ఇలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మీతో పాటు ముందుకు వెళ్ళాలని నా భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరినీ కూడా నేను రాబో రోజుల్లో మంచి పదవుల్లో, మంచి స్థానాల్లో చూడాలని, తర్వాత అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మంచి వ్యాపారాల్లో చూడాలని, దానికి నేను నా తరపున ఎంతవరకు చేయాలో మ్యాక్సిమం మీ అందరికీ చేసి ఖచ్చితంగా నేను ఈ 5 ఏళ్లలో మీ అందరినీ మంచి ఉన్నత స్థితిలో చూస్తానని, చూడబోతానని భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ ఈ వచ్చిన తెలిపిన వారందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం సెచ్లో ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య దోడాలో 2 సార్లు కాల్పులు. మరోసారి వివాదంలో ఏపీ మాజీ మంత్రి రోజా. సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.